హాయ్ ఆల్, మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. హాయ్ అండి, మా చిన్నోడిని హాయ్ చెప్పమంటే చూడండి ఎన్ని మాటలు మాట్లాడేస్తున్నాడు. లాగ్ అయితే తొలి ఏకాదశి రోజు షూట్ చేశాను. ఆ రోజు పూజ ఎలా చేసుకున్నాను, ఇంకెక్కడికి వెళ్ళామో లాగ్లో అయితే చూపించేశాను. మిస్ కాకుండా చూసేయండి. ఉదయం లేచిన వెంటనే వాకిట్లో తులసికోట దగ్గర క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసేసాను. తర్వాత కాఫీ కలుపుకొని తాగాను. ఆ చైర్లో టెడ్డీ బేర్స్ అనుకుంటున్నారా? ఏం లేదండి, టెడ్డీ బేర్స్ అయితే నైట్ క్లీన్ చేశాను. అవి ఆరలేదని కొంచెం ఎండలో పెట్టేశాను. మా ఇంట్లో ఇద్దరు మగపిల్లలే కాబట్టి అన్ని కార్లు, బస్సులు, గన్నులు ఇలాంటి బొమ్మలే ఎక్కువ ఉంటాయి. అందుకే టెడ్డీ బర్డ్స్ అయితే ఎక్కువ లేవు. స్టవ్, కౌంటర్ టాప్ నైటే క్లీన్ చేసేసుకున్నాను, మార్నింగ్ హడావిడి అయిపోతుందని. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టాను. నేను ఇడ్లీ పిండి మొత్తంలో సాల్ట్ అయితే వేయను, ఇలా కొంచెం బౌల్లోకి సపరేట్ చేసుకొని అప్పుడు సాల్ట్, సోడా ఉప్పు కలిపి ఇడ్లీలు అయితే పెడతాను. మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను. నేను ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైనా 2 డేస్కి సరిపోయేటట్టు ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లో రెగ్యులర్ డేస్లో ఇడ్లీ, దోశ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సండే రోజు పూరి, చపాతీ, ఇంకా పెసరట్టు ఇలాంటివి అయితే చేసుకుంటాము. డేస్లో పిల్లలకి స్కూల్ హడావుడి ఉంటుంది కాబట్టి అలాంటి బ్రేక్ఫాస్ట్లు ఏం పెట్టుకోను, ఓన్లీ ఇడ్లీ, దోశ పెట్టుకుంటాను. ఎప్పుడైనా పొంగలి, ఉప్మా కూడా చేస్తుంటాను, కానీ చాలా రేర్గా చేస్తాను. ఈరోజు నేనేం బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్వామికి పూజ చేసుకుందాం అనుకున్నాను. అందుకే నేనైతే ఏం తినట్లేదు. మా వారికి, పిల్లలకైతే ఇట్లా ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పెట్టేటప్పుడు ఇలా ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పెట్టుకుంటే తీసేటప్పుడు ఈజీగా వస్తాయి, ప్లేట్కి అతుక్కుపోకుండా ఉంటాయి. నేనైతే ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఇడ్లీ పెట్టే లోపల వాటర్ అయితే కాగిపోతాయి కాబట్టి ఇడ్లీ త్వరగా ఉడుకుతాయి, టైం అయితే ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఈలోపు మా వారికి టీ పెట్టి ఇచ్చేసాను. ఒక 10 మినిట్స్కి ఇడ్లీ అయితే ఉడికిపోయాయి. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను ఫ్రెష్ అయ్యి పూజ చేయాలని తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ ఉడికిన తర్వాత కొంచెం ఇడ్లీని నుంచి తీస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి, లేదంటే ప్లేట్లకు అయితే అతుక్కుపోతాయి. నేనైతే ఎప్పుడు ఇలానే తీస్తాను. ఒక స్పూన్ కూడా వాటర్లో ముంచి తీస్తాను, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. నైటే టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేశాను, అదైతే ఇడ్లీలోకి వేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను. తర్వాత నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసుకున్నాను. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తికి చాలా స్పెషల్, అందుకని వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా అష్టోత్తర శతనామాలు చదువుకొని పువ్వులతో, తులసాకులతో అయితే పూజ చేసుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో అయితే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. నాకైతే అలాగే ఉంటుంది, మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఈరోజైతే అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాం అనేది లాగ్లో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పూజ కంప్లీట్ అయ్యే లోపల మా వారు, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంక అందరం కలిసి బయలుదేరేసాము. నేనైతే ఇలా సింపుల్గా కుర్తీ వేసుకున్నాను. ఈ కుర్తీ మీద అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇదైతే నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను, చాలా బాగుంది క్వాలిటీ కూడా. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి అనమాట. మా వదిన అయితే మమ్మల్ని చాలా రోజుల నుంచి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు. మా వారికి వర్క్ ఉండడం వల్ల వీలు అవ్వలేదు. ఈరోజు మా వారికి కుదిరింది, అందుకోసమని ఊరికైతే వెళ్తున్నాము. ఒడ్డు పక్కన అయితే వినాయకుని విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. వినాయక చవితి దగ్గరలోనే ఉంది కదా. ఇది నెల్లూరు పూల మార్కెట్ అండి. ఇక్కడ హోల్సేల్గా అందరూ కొనుక్కొని వెళ్ళి అమ్ముతుంటారు. రేట్లు చాలా రీజనబుల్గా ఉంటాయి. మేము ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి బస్ ఎక్కి అయితే వెళ్ళాలి. మా బైక్ని అయితే ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి బస్సులో వెళ్తాము. ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. నెల్లూరుకు చుట్టుపక్కల ఉండే ఊర్లన్నిటికీ బస్సులు అయితే ఇక్కడ నుంచే వెళ్తాయి. బస్ స్టాండ్లోనే ఎక్కాలన్నమాట. బస్సు అయితే రెడీగా ఉంది, మా వారు వెహికల్ పెట్టొచ్చేసారు. ఇంకా మేమైతే బస్ ఎక్కేసాము. ఇక్కడ వీళ్ళని చూసారా ఎలా కూర్చున్నారు? వీళ్ళని చూస్తే నాకు నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. మేము కూడా 6th, 7th ఆ టైంలో ఉన్నప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు ఇలానే కూర్చునే వాళ్ళము, సీట్స్ లేకపోతే. తర్వాత మా జూనియర్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళైతే ఆక్యుపై చేశారు ఆ ప్లేసెస్ని. అయినా మన 90s కిడ్స్కి ఉండే మెమరీస్ ఇప్పుడు పిల్లలకైతే లేవు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము స్కూల్లో ఉన్నప్పుడు. బస్సు వెళ్తూ ఉంటే రోడ్డుకు 2 పక్కల అయితే పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. చల్లటి గాలి వస్తుంది, ఎంత బాగుందో క్లైమేట్ అయితే. గ్రీనరీ చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే హ్యాపీనెస్ అయితే వస్తుంది. మన కళ్ళకు కూడా చాలా మంచిదట. ఏదో పెద్ద గ్రీన్ మ్యాట్ పరిచినట్లయితే ఉంది, చాలా బాగుంది. ఆఫ్టర్ 1 అవర్ మేమైతే ఊరికి వచ్చేసాము. ఇంకా కావాలి బస్ స్టాండ్లో దిగేసాము. అక్కడి నుంచి ఆటో తీసుకొని అయితే వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కావల్లో ఒక క్లాత్ మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు బట్టలు కొనుక్కొని వెళ్ళి అమ్ముతుంటారు. హోల్సేల్గా తీసుకుంటే కొంచెం రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయట. ఇదైతే వదిన వాళ్ళ ఇల్లు, 2 ఫ్లోర్స్ అనమాట. కింద వదిన వాళ్ళు ఉంటారు, పైన అయితే రెంట్కి ఇచ్చేసారు.
ఇక్కడైతే నేను చిన్న బాబు కలిసి ఉయ్యాలు ఊగుతున్నాము. వాడు ఒక్కడే కూర్చోడానికి భయపడ్డాడు, అందుకని నేనైతే కూర్చోబెట్టుకొని ఊపుతున్నాను. మా పెద్ద బాబు అయితే వాళ్ళ బావతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఇదైతే వదిన వాళ్ళ మెయిన్ డోరు. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో చాలా బాగుంది మోడల్. మీరు కూడా చూస్తారని ఇలా క్లిప్ అయితే తీశాను. ఇదైతే 2 BHK హౌస్. ఇదైతే హాల్ అనమాట. హాల్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. హాల్కి ముందైతే కొంచెం కిచెన్ ఉంది. నేనైతే హోమ్ టూర్ ఏం ఫుల్గా చేయలేదు, ఊరికి అలా క్లిప్ తీసి యాడ్ చేస్తున్నాను. ఈ మెయిన్ డోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకని పైనుంచి ఒక్కసారి అయితే ఇలా షూట్ చేసుకున్నాను. కొంచెం సేపు ఆగి లంచ్ చేసేసాము. అలా కాసేపు కూర్చొని ఈవినింగ్ టీ తాగేసి స్నాక్స్కి అయితే వడలు చేసింది వదిన, అవి కూడా తినేసాము. అవైతే ఏం వీడియో క్లిప్స్ తీయలేదు. పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి డిన్నర్ చేసి మేమైతే బయలుదేరేసాము. బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్సులు అయితే ఏమి లేవు. విజయవాడ వెళ్ళే బస్సులు వస్తున్నాయి కానీ ఫుల్గా వస్తున్నాయి. మా ముందే 2 బస్సులు వెళ్ళిపోయాయి కానీ మాకైతే సీట్స్ దొరకలేదు. ఇంకా మా వారు ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడితే ఒక సీట్ అయితే ఇచ్చారు. ఇదైతే బెంగళూరుకి వెళ్తుంది స్లీపర్ బస్ అనమాట. ఒక సీట్ అయితే అడ్జస్ట్ చేసి ఇచ్చారు. ఆ సీట్లోనే ఇంకా 4 అడ్జస్ట్ అయ్యి కూర్చునేసాము. నేను మా పిల్లలు బస్ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు అమ్మ వాళ్ళకి వెళ్ళినా ట్రైన్లోనే వెళ్తాము, ఎక్కడికి వెళ్ళినా ట్రైన్లోనే వెళ్తాము. మా పిల్లల కోరిక అయితే తీరిపోయింది స్లీపర్ బస్ ఎక్కాలని. ఇక్కడ మా చిన్నోడు అయితే మీకు హాయ్ చెప్తున్నాడు. మా పెద్ద బాబు అయితే బాగా అలసిపోయాడు ఆడుకొని. ఇంకా 1 అవర్ జర్నీ తర్వాత ఇలా ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. పార్క్ చేసిన బైక్ అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.